నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నూతన కూటమి ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు. ప్రజలందరూ కూడా ఇసుకనైతే ఉచితంగా తీసుకెళ్లొచ్చు, ఆ లోడింగ్ ఛార్జీలు సీనరేజ్ ఛార్జీలు మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ పార్టీ ఏం చెప్తుందంటే అబ్బాబే ఉచిత ఇసుక అనేది మొత్తం అబద్ధం, గతం కంటే కూడా అధిక రేట్లకి ఇప్పుడు ఇసుక ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే ఏది నిజం? రెండు కూడా కళ్ళకు కనపడేవే, కానీ ఒకళ్ళేమో ఇస్తున్నామంటున్నారు, ఒకళ్ళేమో ఇవ్వట్లేదు అంటున్నారు. వాస్తవంగా ఉచితంగా ఇసుక వస్తుందా లేదా, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఆ భారం ప్రజల మీద తగ్గిందా లేదా, ఏమంటారు? ఏంటంటే ఇది ఏదైనా కంటి సాటును జరిగే వ్యాపారం కాదు, లేకపోతే నల్లమందులాగా చిన్న క్వాంటమ్ ఇచ్చుకునేది కాదు. ప్రజలు ప్రతి వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఊళ్ళల్లో ట్రాక్టర్లు గతంలో తెలుగుదేశం హయాంలో ఎట్లా అయితే వెళ్తాయో ఒక బారులు కట్టి వెళ్తాయి. ఇప్పుడు దాకా ఇసుక కొనగలిగిన పరిస్థితుల్లో రైతువారి మనుషులు లేరండి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఇంటి నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఓన్లీ బిల్డర్స్ మాత్రమే కొనగలుగుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా హెవీ డంపర్స్తో అక్కడ నుంచి ఈ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద బిల్డర్స్ ఇక్కడికి తెచ్చుకుని మీరు మాదాపూర్లో పెద్ద పెద్ద కొండల్లాగా నిలవబెట్టుకున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇసుక. కానీ పక్కనున్న వాగులో ఇసుకని ఆ ఊరాడి తెచ్చి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఓ ట్రాక్టర్తో తెచ్చుకుని. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి అది ఎంత స్థాయిలో ఇసుక అనేది ఒక అమూల్యమైన వస్తువు కింద తయారు చేశారు వాళ్ళు. దాన్ని ఒక వ్యాపార దృక్పథంలో తీసుకొచ్చారు. టీడీపీ ఎడ్ల బండికి ఫ్రీ, ఇప్పుడు కూడా ఎడ్ల బండికి ఫ్రీ. మా పొలం కింద కూడా అక్కడ మునేరు దగ్గర ఇసుకేనండి. పురుగు వాళ్ళందరూ ఆ డొంకలోంచి వచ్చి తవ్వుకు తీసుకెళ్ళటం మేము చూసేవాళ్ళం. ఎడ్ల బళ్ళల్లో తెలుగుదేశం హయాంలో ఎవరు అడిగేవాడు కాదు, పంచాయతీ వాళ్ళు కూడా అడిగేవాడు కాదు. పెద్దగా ఏదైనా ట్రాక్టర్లో అప్పుడు వెళ్ళేటప్పుడు సేనరైజ్ తీసుకుంటే ఆ సేనరైజ్లో ఏంటంటే సేనరైజ్ అనేది గనుల శాఖ వేసే పని అండి. అది ప్రతి ఖనిజాల మీద వేస్తారు. ఇసుక కూడా ఒక ఖనిజం లాంటిదే, అది ప్రకృతి ఇచ్చిన వస్తువు. సేనరైజ్ వసూలు చేస్తారు. అది గవర్నమెంట్లో కట్టే కాంట్రాక్టర్లు కూడా గవర్నమెంట్ అక్కడే తీసేస్తుంది బిల్లు పే చేసేటప్పుడు. కాంట్రాక్టర్లకి సపోజ్ కన్స్ట్రక్షన్లో సిమెంట్లో ఎంత వాడతారు ఇసుక అనేది వాళ్ళ క్యూబిక్ మీటర్కి ఇంతని తీసేసుకుంటారు. అది గవర్నమెంట్కి ట్రెజరీకి వెళ్ళిపోతాయి. అది ఒక సిస్టమ్ ఏర్పాటు అయిపోయింది. మళ్ళీ ట్రెజరీకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గ్రామ పంచాయతీలకు కూడా ఏ పంచాయతీల్లో పరిధిలో కనుక వాడారో ఆ గ్రామ పంచాయతీలకు వాళ్ళ వాటాగా నిధులు వెళ్ళిపోతాయండి. అదొక సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడు ఈ దాంట్లో కిందసారి చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇచ్చాడని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కూడా పెడతా ఉన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని ఆయన పెట్టారు, ఆల్రెడీ హైకోర్టులో వేశారు దాన్ని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రజలకు ఇచ్చాడు కానీ ఆయన సొంతానికి వాడుకోలేదు. ఎప్పుడైతే అది సమాజానికి వెళ్ళిందో, సమాజంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగిందో సంపద సృష్టిస్తాం అంటే అక్కడే మొదలవుతుందండి. అనేక మందికి అక్కడ ఉపాధి దొరుకుతుంది. దాంతో వాళ్ళకి ప్రతిరోజు కూడా కూలీ పడుతుంది. దాంతో ఆ డబ్బులతో వాళ్ళు తాగుతారు, తింటారు, మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం అన్ని రకాల బిజినెస్లో వాళ్ళు వాడతారు. ఆ రకంగా ప్రభుత్వానికి మళ్ళీ ఆదాయం కూడా వస్తుంది అన్ని వస్తువుల మీద. అట్లా కాకుండా ఇవాళ నువ్వు ఇసుకని ఒక అమూల్యమైన వస్తువు ప్రజలకు అందుబాటులో లేకపోవటం వలన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం మీద ఆధారపడిన అనేక చేతి వృత్తుల వాళ్ళు పట్ట చేత పట్టుకుని వలసలు వెళ్ళిపోయారు. ఇక్కడ డబ్బులు రావట్లా. వాళ్ళు అక్కడికి వెళ్ళి సంపాదించుకుని అక్కడ ఖర్చు పెడుతున్నారు, కొంత భాగం ఇంటికి పంపిస్తున్నారు. దానివల్ల ఏం జరిగింది, సమాజం మొత్తం స్టాల్ అయిపోయింది. ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో వచ్చేసారు జనం. కాబట్టి ఆయన 10,000 కోట్లు దోసుకున్నాడు అన్నారు. ఆ రోజు ఫ్రీగా ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా తీసుకునేది ఏంటంటే అండి, నాకు తెలుసు కదా క్వారీస్లో ఇప్పుడు లోడింగ్ ఛార్జెస్ ఉంటాయండి. లోడింగ్ ఛార్జెస్ అయిన తర్వాత సేనరైజ్ తీసుకుంటారండి. ఎన్ని క్యూబిక్ మీటర్లు, ట్రాక్టర్ అనుకోండి 4.5 క్యూబిక్ మీటర్లు పడుతుందండి యావరేజ్. ఆ సేనరైజ్ క్యూబిక్ మీటర్ చొప్పున తీసుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అది ట్రాక్టర్ యజమానులు లేకపోతే డ్రైవర్లు దూరాన్ని బట్టి తీసుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఒక సేనరైజ్ ప్లస్ లోడింగ్ ఛార్జెస్ ఇవ్వండి. ట్రాక్టర్ కనుక వాళ్ళు ఓన్గా తెచ్చుకున్నారనుకోండి అది ట్రాక్టర్ వాళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళకి కట్టేది ఏంటంటే సేనరైజ్ 4.5 క్యూబిక్ మీటర్లకి ప్లస్ 4.5 క్యూబిక్ మీటర్లకి లేబర్తో లోడింగ్ కానీ మిషనరీతో లోడింగ్ చేసినా ఎంత అవుతుంది అనేది అది కడతారు. ఈ కాకుండా ఏమన్నా స్టేషనరీ వీళ్ళకి ఇచ్చే స్లిప్లు అవన్నీ ఉంటాయి కదండి, ఒక గుమ్మస్తాన్ని పెడతారు అక్కడ. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఖర్చులు వేయమన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే
మీరు కనిష్టంగా ఉంచేటట్టు చూడండి ఖర్చులను అక్కడ. ఎందుకంటే అది కట్టేది అల్టిమేట్గా వినియోగదారులు, ప్రజలు. వాళ్ళకి ఎంత తక్కువ రేటుకి ఇవ్వగలిగితే అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి ప్రయత్నిద్దాం ప్రభుత్వం తరఫున. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ రకంగా మనం ఏమి ఆదాయం కోసం చూడటం లేదు కాబట్టి ఖర్చుల మీద కూడా నిఘా పెట్టమంటున్నాడు. అక్కడ విఆర్ఓని, విఏఓని పెడతాం, లేకపోతే సచివాలయ ఉద్యోగులను పెడతాం. అట్లాగే రాత్రిపూట కాపలా 6 నుంచి 6 గంటల వరకేనండి. ఆ తర్వాత అసలు క్వారీలోకి వెహికల్స్ వెళ్ళటానికి లేదు, అనాథరైజ్డ్గా వెళ్ళి ఎత్తుకోవడానికి లేదు. తర్వాత ఈ డబ్బులు కూడా ఆన్లైన్ డిజిటల్ పేమెంటే కానీ వ్యక్తిగతంగా నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు మార్జిన్ పెట్టుకుని డబ్బులు ఎక్కువ తీసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు ఉండవు. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే ఇంకా కొంతకాలం తర్వాత ఎక్కడో ఒకసారి అవినీతి ఏర్పడే పరిస్థితి వచ్చినాడు డిజిటల్ పేమెంట్ కన్నా ఎక్కువ కనుక మీ దగ్గర ఎవరైనా తీసుకుంటే దానికి రసీదు అడగమన్నారు. అసలు మాకు చెప్పండి వెంటనే, చెబితే మేము వెంటనే దాన్ని అరికడతాం. ఎప్పుడైతే ప్రభుత్వం అలర్ట్గా ఉందో వాళ్ళు కూడా చేయటానికి సాహసించరండి. ఎందుకంటే ఇది ప్రజాబాహుల్యం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ట్రాక్టర్ వేసుకుని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత తీసుకుందో చెప్తారు కదా, అప్పుడు వాళ్ళు నిఘా అంటే గూఢచారిలాగా వచ్చి ఎక్కువ తీసుకున్నారంటే కూడా 7 ఉద్యోగాలు పడతాయి. ఎందుకు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నాడని వెంటనే అడుగుతారు కదండి. అందులో ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన ఆదాయాన్ని కూడా కోల్పోయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము 700 కోట్లు లాభం తీసామని చెబుతున్నారు. 700 కోట్లు ఎవరిది? ఎక్కడ లాభం తీశారు? ఇంకా 700 కోట్లు కార్పొరేట్లు వాళ్ళు మింగారు, ప్రజల నుంచి పిండియే కదా. ఇప్పుడు ఆ వార ఊళ్ళో ఉపాధి లేకుండా పోయి బయటకు వెళ్ళిపోవటం వల్ల ఎంత కుటుంబాల అలా చెల్లా చెదురైపోయినాయి. భర్త ఒకసాట, భార్య ఒకసాట, పిల్లలు ఒకసాట. తర్వాత ఆ డబ్బులు అక్కడ వాడు ఖర్చు పెడుతున్నాడు కానీ ఇక్కడైతే ఖర్చు పెడతలేదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఉచిత విధానం అనేది వచ్చిందో వాళ్ళందరినీ పిలుచుకున్నారు, ఇక మీరు వచ్చేయచ్చు, ఇక్కడ మనకు అందరికీ పనులు దొరుకుతాయని. అడ్డా మీద వాళ్ళు ఎంత ముత్తుకున్నారండి. 5 ఏళ్ళ నుంచి మేము పూర్వం మాకు ఇక్కడ పని దొరకపోయినా 5 రూపాయలు పెడితే మాకు అన్నా క్యాంటీన్లో భోజనం దొరికేది, కనీసం కడుపు నింపుకోవడానికి ఉండేది. ఇవాళ ఆ క్యాంటీన్లు కూడా తీశారని ఎంత ముత్తుకున్నారండి. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు, ఎక్స్ మినిస్టర్లు చెబుతున్నారు, ఈయన చేసిన ఇట్లాంటి కొన్ని అవకతవక విధానాలు, తను లబ్ధి కోసం చేసిన పనుల మూలాన మేము ఓడిపోయాము. ఇప్పుడు గేదె సస్తే కానీ పాడి బయటపడదని ఎప్పుడైతే ఓడిపోయారో ఇవాళ నిజాలన్నీ బయటకు వచ్చినాయి కదా. వీళ్ళ ఇసుక విధానం తప్పు అని. అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పటికి టన్నుకి ఎంత అంటారు? ఇప్పుడు టన్ను కానీ ఒక ట్రాక్టర్ కానీ లేకపోతే ఒక లారీ కానీ తీసుకుంటే ఎంత వ్యత్యాసం వచ్చిందంటారు? ఇక్కడ ప్రధానంగా నడిచేది అదే చర్చ. ఇప్పుడు ఒక ట్రాక్టర్ అండి 4.5 టన్నులు, క్యూబిక్ మీటర్లో చూస్తే అట్లాగే. అయితే ఇప్పుడు ఒక 13 నుంచి 1500 దాకా అవుతుందండి. దూరాన్ని బట్టి 1500 అవ్వచ్చు, లేకపోతే మినిమం 1300 అవుతుంది. ఇందులో ఏమేమి కలిసి ఉన్నాయి? లోడింగ్ ఛార్జీ, సేనరేజీ ప్లస్ ట్రాక్టర్ కిరాయి. తర్వాత ఎక్కడ కూడా ఎవరికి ఈ డబ్బులు వాళ్ళు పే చేసింది ఏం లేదు, ఇసుక కోసం పేమెంట్ చేసేది ఏం లేదు. అట్లాగే టిప్పర్ వచ్చేటప్పటికి ఇవాళ 10 నుంచి 12,000 పడవచ్చు టిప్పర్. అదే గతంలో 40,000కి వెళ్ళింది అది. కాబట్టి ఒక 250 రూపాయలు 300 లోపు టన్నుకు పడుతుందండి. సేనరేజ్ ఛార్జెస్ క్యూబిక్ మీటర్ చొప్పున ఉంటుంది, అది 20 రూపాయలు ఎంత ఉంటే ఉండొచ్చు. ఆ 80-85 రూపాయలు దీనికి కడతారు సేనరేజ్కి. లోడింగ్ ఛార్జెస్ వచ్చేటప్పటికి అక్కడ మనుషులు ఎంత టైం చేశారు లేదు. ఇప్పుడు మిషనరీతో పాతదే జరిగితే మిషనరీకి గంటకి ఎన్ని చేస్తుంది టన్నులు అని చూసుకుని యావరేజ్ చేసుకుని అది కూడా చెప్తున్నారు. ఇప్పుడు అది యావరేజ్ చేయటానికి కూడా అంచనా ఉందండి వాళ్ళ దగ్గర. గతంలో చేసిన టైమింగ్స్ ఉన్నాయి కదా, ఒక గంటకి ఒక పొక్లైన్ అయితే ఎంత చేస్తుంది అంటే అది 1.1 క్యూబిక్ మీటర్ ఉంటుంది బకెట్, 200cc పొక్లైన్ అయితే. అదే కనుక జేసీబీ అయితే 0.33 క్యూబిక్ మీటర్స్ ఉంటుందండి. జేసీబీ అంటే చిన్న కెపాసిటీ, పొక్లైన్ అంటేనేమో అది 200, అది టాటా ఇటాచీలు అని ఉంటాయి, ఎల్ఎన్టీ ఉంటాయి. ఆ క్యూబిక్ మీటర్ మీద ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది 0.3 క్యూబిక్ మీటర్ అది. కాబట్టి ఆ మిషనరీకి గంటకి ఎంత డీజిల్ అవుతుంది, ఆపరేటర్ ఖర్చు ఎంత ఉంటుంది, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటారు. ఏదుంటే ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పారంటే కలెక్టర్స్ కానీ, సబ్ కలెక్టర్స్ కానీ, ఆర్డీఓస్కి, ఎంఆర్ఓలు కానీ ఎవడైనా సరే, తర్వాత గనుల శాఖ ఉంది, తర్వాత భూగర్భ నీటి పారుదల శాఖ అధికారులు, డిఫరెంట్ అధికారులతో కమిటీలు వేశారండి. ఈ ఇసుక సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏమైతే ఉంటాయో వాళ్ళందరినీ వేసి మీరు ప్రజలకి ఎంత తక్కువగా ఇవ్వగలుగుతాం అనేది చేయండి. ఆ ఎస్టిమేట్లు తర్వాత మేము కూడా గమనిస్తాం, గవర్నమెంట్ కూడా క్యూబిక్ గంటకి ఎంత అవుతుంది, దానికి రెంట్ పొక్లైన్కి ఎంత చేయగలుగుతుంది, అట్లా కొంతసేపు ఐడియల్ కూడా అవుతుంది ఆ మిషను, అవన్నీ యావరేజ్ చేస్తారు.
కాబట్టి అప్పటికి ఇప్పటికి ఒక 70% రిలీఫ్ అయితే తక్కువ అయితే ప్రజలకు అందుతుంది సుధాకర్ గారు. నేను విలేజెస్ నుంచి వచ్చినాను కాబట్టి. గతంలో ఒక 1000 రూపాయలు ఉందనుకుంటే ఇప్పుడు 300 రూపాయలు ఉంటుంది, 10,000 ఉంటే 3,000 ఉంటుంది. అది ఒక అందాజా, ఒక 200 అటు ఇటు ఉండొచ్చు తప్ప ఇక అంతకన్నా మించి మార్పు అయితే ఉండదు. ఏదైనా ఇది ఒక మేలు ఏంటంటే మళ్ళీ నిర్మాణ రంగం కూడా ఊపు అందుకుంటుందండి, అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత పేదలు కూడా మేము ఇల్లు కట్టుకోవచ్చు అనే ధైర్యం, మధ్యతరగతి వాళ్ళు బాగా సఫర్ అయింది కూడా మధ్యతరగతి వాళ్ళు అండి, బాగా మధ్యతరగతి పేదవర్గాలు.